బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడిన ధర్మేంద్ర ఇవాళ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గుండె శ్వాసకోశ సంబంధిత సమస్యతో అక్టోబర్ 31న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ధర్మేంద్ర చేరారు. పరిస్థితి సీరియస్ గా ఉందని గత 15 రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. గత 25 రోజులుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ధర్మేంద్ర ఇవాళ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. బాలీవుడ్ హీమ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్ర 300కు పైగా చిత్రాల్లో నటించారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ సత్తా చాటారు సీనియర్ హీరో ధర్మేంద్ర. 2004లో బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా ఆయన గెలుపొందారు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకు 1954లో ప్రకాష్ కౌర్తో మొదటి వివాహం జరిగింది. అనంతరం 1980లో హేమా మాలిని రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకు 2 కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, 2 కుమార్తెలు ఈషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. దీంతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, బాలీవుడ్ నటుడు అగ్రనటుల్లో ఒకరైన ధర్మేంద్ర కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. అయితే ఆయన మరణాన్ని జానీ కపూర్ కూడా ధృవీకరించడం జరిగింది. అయితే ఆయన షోలే సినిమాతోటి కూడా ఇటు తెలుగు ప్రజల్లో కూడా సుపరిచితుడుగా ఉన్నారు. అనేక సినిమాల్లో నటించడము, అగ్రస్థాయి హీరోలతో పాటు తాను కూడా పోటీ పడుతూ అనేక మంది ప్రజలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. అయితే ఆయన కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఆయనకు ఇటు శ్వాసకు సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా గుండెకు సంబంధించిన వ్యాధులు ఉండడంతో ఆయన చాలా కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే విశ్రాంతి పొందుతున్న పరిస్థితి ఉంది. 80 సంవత్సరాల వయసులో ఆయన ఈరోజు ఉదయం మరొకసారి ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే 2-3 రోజుల క్రితమే ఆయన అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఆయన మరణించారంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దాన్ని ఆ కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించలేదు. కానీ ఈ రోజు ఉదయం ఆయన ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లోనే లైఫ్ సపోర్టర్ను పెడుతూ ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరింత ఆరోగ్యం క్షీణించి ఆయన మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఉదయం నుంచే కూడా ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడము, బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో అభిమానులకు తెలిసిపోవడం జరిగింది. దీంతో సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు, ఇతర ముఖ్య నేతలంతా కూడా ధర్మేంద్రకు సంబంధించి ఆయన మరణ వార్త విన్న వెంటనే నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అనేక సినిమాల్లో నటించడము, ఇటు బీజేపీకి ఎంపీగా కూడా ఆయన పనిచేయడంతో బీజేపీ ఎంపీలు కూడా, కేంద్ర మంత్రులు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆయన మృతికి సంబంధించి ఆయన కేవలం నటుడే కాదు, ఒక మానవతావాది అంటూ కూడా ఆయనకు సంబంధించి కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఈరోజు సాయంత్రం ముంబైలో, రేపు సాయంత్రం ఆయన ముంబైలో అంత్యక్రియలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. గోపి, అంటే ధర్మేంద్ర సినీ హీరోగానే కాదు రాజకీయ రంగంలో కూడా ఆయన ప్రవేశించారు. రాజకీయాల్లో కూడా ఆయన చురుకుగా పాత్ర వహించారు. ఎంపీగా కూడా ఆయన నిలబడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంగా ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ఉండేది, ప్రజలకు ఎంత చేరువుగా ఉండేవారు, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? బలరాం, ఇదే అంశాన్ని కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన ఇదే విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఆయన సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ప్రజలందరికీ సంబంధించిన వ్యక్తి. ఆయన గతంలో బీజేపీ ఎంపీగా పనిచేసినప్పుడు ప్రజలతోటి మమేకం అయిపోతూ ప్రజల వద్దే ఉండి ఆయన ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండేవారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ కావడంతో జేపీ నడ్డా ఆ నివాళులు అర్పిస్తున్న సమయంలో కొన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ కూడా ప్రజలతోటి ఆయన కలిసి ఉండడం తీరు కావచ్చు, కలిసి ప్రజలతోటి వాళ్ళ సమస్యల పైన, ఇటు ప్రభుత్వాలను ఒప్పించే తీరు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన ప్రజలపైన ఆయనకు ఉండే నమ్మకం, ప్రజలతోటి ఆయనకున్న సంబంధాలను కూడా గుర్తు చేస్తుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇటు ఆయన సినీ ఇండస్ట్రీలోనే చాలా అగ్ర నటులతో పాటు పోటీ పడుతూ ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఆయన ఇటు రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపైన కూడా ఆయన మాట్లాడుతూ రావడం జరిగింది. ఆ ప్రజలకు సంబంధించి కూడా ఆయన ఇటు ప్రజలతోటి ఆయన కలిసిమెలిసి ఉండడము, ప్రజలతో సంబంధించిన అంశాలను కూడా ఆయన ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించిన సమస్యలపైన కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చేవారని కూడా చెప్పడం జరిగింది.
అంటే ధర్మేంద్ర భౌతిక కాయానికి ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉంచారా, లేకపోతే నివాసానికి ఎప్పుడు తరలించే అవకాశాలు ఉన్నాయి? అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకి దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకి అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ చేదు వార్త విన్న తర్వాత అభిమానుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఇతర సినీ హీరోలు కావచ్చు, ఇతర సినీ ప్రముఖులు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? అయితే బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయనను అడ్మిట్ చేసిన తర్వాత ఆసుపత్రి నుంచి ఆయన కోలుకొని డిశ్చార్జ్ అవ్వడము, ఆ తర్వాత ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన అంటే వైద్యులు అనధికారికంగా చెప్పడం మాత్రం ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన చివరి రోజుల్లో ఇంట్లోనే ప్రశాంతంగా కన్ను మూసే విధంగా ఆయన ఇంటికి తీసుకెళ్లమంటూ కూడా కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో భాగంగానే ఆయనను బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లడము, ఇంట్లోనే లైఫ్ సపోర్టర్స్ ని ఏర్పాటు చేసి ఆయనకు వైద్యం అందిస్తున్న క్రమంలోనే ఆయన ఈరోజు తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది సినీ ఇండస్ట్రీకి సంబంధించి ముంబై బాలీవుడ్ కి మాత్రం ఒక తీరని లోటు అని చెప్పొచ్చు. ఆయన అనేక మంది అంటే ఇప్పుడు ఆయన ఇద్దరు కుమారులు కూడా హీరోలుగా పనిచేశారు. సన్నీ డియోలన్, బాబీ డియోలన్, వీళ్ళిద్దరు కూడా సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన కూడా ధర్మేంద్ర కూడా అదే స్థాయిలో ఆయన అగ్రస్థాయిలో ఉన్న అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఇతర ముఖ్యమైన హీరోలతో పాటు సజా ఆయన కూడా సమానంగా నటించిన వ్యక్తి. ఆ సందర్భంలోనే ఆయన ప్రజల వద్ద నుంచి మంచి గుర్తింపు కూడా పొందిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ఆయన మరణ వార్త తీరని లోటు బాలీవుడ్ అనేది కూడా బాలీవుడ్ ప్రముఖులంతా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో కూడా ఆయనకు ఇద్దరు భార్యలు, 4 పిల్లలు ఉన్నారు. నేను మళ్ళా మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ధర్మేంద్ర